మొదటి ప్రయత్నంలోనే మీరు జేసీజే సాధించడం జరిగింది. సో, ఇది మీకు ఎట్లా సాధ్యమైంది? అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు డైలీ ఎన్ని అవర్స్ చదవడం జరిగింది? మెటీరియల్ ఎట్లా యూజ్ చేశారు? అంటే ఏమన్నా కోచింగ్ తీసుకున్నారా? గైడెన్స్ ఎవరు? యాక్చువల్లీ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ప్రిపరేషన్ చేశాను నోటిఫికేషన్ కన్నా ముందు నుంచే. సో, డైలీ 6-10 అవర్స్ వరకు ప్రిపరేషన్ చేస్తూ ఉండే. అండ్ గైడెన్స్ దగ్గరకొచ్చేసరికి ఉస్మానియాలో చదువుతున్నాను నేను. ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం అంతా ఉస్మానియా నాది. సో, ఓకే. ఉస్మానియా ప్రొఫెసర్స్ నుంచి గైడెన్స్ తీసుకున్నాను. సీనియర్ జడ్జెస్ నుంచి గైడెన్స్ తీసుకున్నాను. ఏమేమి టెక్స్ట్ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి అన్నీ ముందే కనుక్కొని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ నేనే చేసుకొని నేను స్టార్ట్ చేశాను. నోటిఫికేషన్ వచ్చే వరకు కంటిన్యూస్‌గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. వన్స్ ఇంకా నోటిఫికేషన్ వచ్చినాక ఆ ఫ్లోలో ఎలానా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో, అలా ఆల్మోస్ట్ ఒక 3.5 ఇయర్స్ జర్నీ అనమాట నా ప్రిపరేషన్ నుంచి నా రిజల్ట్స్ వరకు. అంటే ఏమన్నా కోచింగ్ తీసుకున్నారా? ఆహా! మొత్తం సొంతంగా గైడెన్స్ తీసుకొని మొత్తం సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తూ పోయాను నేను. ఓకే. అంటే ఎట్లా మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు? అసలు ఇటు సైడ్ రావాలని ఎందుకు అనిపించింది? సో, ఇంజినీరింగ్ చేశాను నేను యాక్చువల్లీ ఫస్ట్. ఓహ్! యాహ్! సో, ఎలా అంటే ఆల్మోస్ట్ ఇంటర్ తర్వాత నా ఫ్రెండ్స్ అందరం ఇంజినీరింగ్ జాయిన్ అయిపోయాము. అందరితో పాటు చేశాను కానీ ఎప్పుడు ప్యాషనేట్‌గా అనిపియలేదు. ఎప్పుడు ఇట్లా గవర్నమెంట్ సైడ్ రావాలి అని ఒకటి ఉంటుండే. పబ్లిక్ సర్వీస్ అంటారు కదా! ఇలా పబ్లిక్ సర్వీస్ సైడ్ రావాలి అని అనిపిస్తుండే. సో, ఇంజినీరింగ్ అయిపోయేసరికి మా మదర్ యాక్చువల్లీ గ్రూప్ 1 ఆఫీసర్. కానీ నా ఇంజినీరింగ్ అయిపోయేసరికి తను కోఆపరేటివ్ ట్రిబ్యునల్ తెలంగాణలో పోస్టింగ్ వచ్చింది. తనని అలా బెంచ్ మీద చూసేసరికి అదొక ప్రైడ్ మూమెంట్ అనమాట నాకు. సో, ఆ మూమెంట్ అనిపించింది నాకు ఎట్లన్నా నేను కూడా ఒక జడ్జ్ కావాలి ఏదో ఒక రోజు. మమ్మీది క్వాజీ జ్యుడిషియల్ పొజిషన్. బట్ నాకు ఒక జ్యుడిషియల్ పొజిషన్‌కి రావాలి అని ఒక యాంబిషన్ వచ్చింది. ఆ సెకండ్ క్రియేట్ అయిన యాంబిషన్ వల్ల నేను ఇంజినీరింగ్ నుంచి ఎల్ఎల్బీ లా సెట్ రాశాను. ఎల్ఎల్బీలో ఉస్మానియాలో తెచ్చుకున్నాను. మెల్లమెల్లగా ప్రిపేర్ అవుతూ ఉన్నాను. బట్ ఇంకా నోటిఫికేషన్ కన్నా ఒక 2 ఇయర్స్ ముందు నుంచి అంటే నా ఎల్ఎల్బీ ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసిన సీరియస్ ప్రిపరేషన్. నోటిఫికేషన్ వచ్చింది ఇంకా. అంటే ఇప్పుడు మీ ఇన్‌స్పిరేషన్ మదర్ అన్నట్టు. మదర్. అంటే ఫాదర్ ఏం చేస్తారు? ఫాదర్ ఉస్మానియాలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు. ఇప్పుడు ప్రెజెంట్లీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో వైస్ ఛాన్సలర్ లెక్క డ్యూటీస్ డిశ్చార్జ్ చేస్తున్నారు. ఓకే. బేసిక్‌గా ఏంటంటే డాటర్ అనగానే ఫాదర్ సైడ్ ఎక్కువ ఉంటారు అంటూ ఉంటారు. అంటే ఇంకొకటి బీటెక్ అనగానే ఎక్కువ శాతం మంది మళ్ళీ సాలరీస్ కూడా మంచిగా ఉంటాయి. మంచి పొజిషన్ ఉంటది. సో, ఐటీ సైడ్ వెళ్ళడం గానీ, లేకపోతే సివిల్ సైడ్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. సో, అట్లాంటిది ఏం ప్రయత్నం చేయలేదా? యాక్చువల్లీ ఇంజినీరింగ్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. బట్ నేను ఇంజినీరింగ్ తర్వాత ప్లేస్మెంట్స్ కూడా అటెండ్ కాలేదు. నాకు ఇండియాని వదిలేసి యూఎస్‌కెళ్ళో లేకపోతే అబ్రాడ్‌కెళ్ళి ఎంఎస్ చేసి తర్వాత జాబ్ తెచ్చుకోవడము ఆ ఇంట్రెస్ట్ లేకుండే. నాకు ఎప్పుడైనా ఇండియాలో ఉండాలి అన్న ఒక మన భారతదేశంలో ఉండాలి అన్నది నాకు అదొక గర్వమైన విషయము. సో, నేను ఎప్పుడు ఇండియాలోనే ఉండాలి అన్న ఒక దీంతోటే అండ్ పబ్లిక్ సర్వీస్‌లో ఉండాలి అని కూడా చాలా ఉంటుండే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మని నాన్నని చూసి పెరుగుతూ వాళ్ళిద్దరూ గవర్నమెంట్ సైడ్లో ఉండేసరికి నాకు పబ్లిక్ సర్వీస్‌లోనే ఉండాలి అని ఒక చిన్నప్పటి నుంచి ఉండే. బట్ సివిల్ సైడ్ ఆర్ సివిల్స్ ఎందుకు వెళ్ళలేదు అంటే మమ్మీని ఇలా బెంచ్ మీద చూసేసరికి నాకు అది ఇంకా ప్యాషనేట్‌గా అంబిషియస్‌గా అనిపించింది. ఇంకా పర్సనల్ చాయిస్ లెక్క అనుకోవచ్చు. అంటే మీ సిస్టర్ కూడా యూఎస్‌లో ఉంటారన్నట్టుగా తెలిసింది. మరి అటు సిస్టర్ ఎంకరేజ్ చేయడం గానీ, పేరెంట్స్ కూడా అక్కతో పాటు అటు వెళ్ళమని ఏమి అనలేదా? అన్నారు కానీ నా ఇష్టంకి వదిలేశారు. నేను ఏదంటే అది నన్ను ఏ ఫీల్డ్ అన్నా నన్ను ఎప్పుడు ఆపకపోతుండే. ఇంజినీరింగ్ చేసినాక లాకి వస్తా అన్న ఎప్పుడు ఆపలేదు. నువ్వు ఎంఎస్కి వెళ్ళాలన్నా ఎప్పుడు వెళ్ళినా నాకేం ప్రాబ్లం లేదు అంటుండే. సిస్టర్ కూడా రమ్మంటుండే కానీ నేను ఇక్కడనే ఉండే నేను తెచ్చుకుంటాను అంటే వస్తుందో లేదో తెలియదు నాకు. జేసీజే నేను సెలెక్ట్ అవుతానో లేదో తెలియదు. నేను నా కెరియర్ అంతా వదిలేసుకొని నేను ఒక రిస్క్ తీసుకున్నట్టు అవుతుండే. బట్ అయినా అందరు సపోర్ట్ చేశారు. ఎప్పుడు ఏది ఫోర్స్ చేయకపోతుండే. సో, వాళ్ళ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ చాలా యూజ్ అయింది నాకు. అంటే ఇప్పుడు మీ స్కూలింగ్ కానీ ఇంటర్ ఇప్పుడు బీటెక్ ఎక్కడ కొనసాగింది? స్కూల్ జాన్సన్ గ్రామర్ స్కూల్ ఐసిఎస్సి, తర్వాత ఇంటర్ నారాయణ. సో, తర్వాత ఇంజనీరింగ్ మళ్ళీ ఉస్మానియా క్యాంపస్లో చేశాను. ఓకే. అండ్ నెక్స్ట్ అప్పటి నుంచి బీటెక్లో బ్రాంచ్ ఏంటి? కెమికల్ ఇంజనీరింగ్.
ఓకే. దెన్ ఉస్మానియాలోనే మళ్ళీ ఎల్ఎల్బి చేశాను, ఉస్మానియా ఎల్ఎల్ఎం కూడా చేస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు చూసారా మీరు, బీటెక్ అంటే మళ్ళీ ఐటీ సైడ్ ఉంటుంది, మళ్ళీ అందులో కెమికల్ ఇంజనీరింగ్ అంటున్నారు, ఈవెన్ సైంటిస్ట్ సైడ్ కూడా ఇప్పుడు నాన్నగారు ప్రొఫెసర్ అంటున్నారు, సైంటిస్ట్ సైడ్ కూడా మీరు మళ్ళీ వెళ్ళకుండా ఉన్నట్టున్నారు. ఇది ఇంకా లైక్ పర్సనల్ చాయిస్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇది ఇంకా అంబిషియస్గా అనిపించింది. ఏదైనా అన్ని ప్రెస్టీజియస్ జాబ్సే, అన్ని ప్రెస్టీజియస్ కెరియర్సే, ఇంకా అది మన ఏది ఎక్కువ అంబిషియస్గా అనిపిస్తుంది అన్నది ఇంకా పర్సనాలిటీ బట్టి అయినా లేకుంటే మన థాట్ ప్రాసెస్ బట్టి అయినా ఇంకా డిపెండ్ అవుతుంది కదా. నన్ను ఇది ఎక్కువ అట్రాక్ట్ చేసింది. ఫైన్. అంటే ఇంకొకటి, ఇప్పుడు మీరు ఓన్గా ప్రిపేర్ అని అంటున్నారు, సో ఇప్పుడు మీరు ఎల్ఎల్ఎం సెకండ్ ఇయర్ అని అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ యు ఆర్ ఫ్రమ్ కోవిడ్ బ్యాచ్, అంటే మిమ్మల్ని ఇప్పుడు కరోనా బ్యాచ్ అని అనొచ్చు ఎల్ఎల్బి. సో ఆ టైంలో ఎట్లా ప్రిపేర్ అయ్యారు? అంటే బుక్స్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇట్లాంటివన్నీ ఎట్లా హెల్ప్ అయ్యాయి? సో ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు అటెండ్ కాకపోతుండే నేను, అంటే ఫర్ ద సేక్ ఆఫ్ జ్యుడిషియరీ ఎప్పుడు అటెండ్ కాకపోతుండే. మాకు ఆన్లైన్లో పెట్టారు, ఎల్ఎల్బి క్లాసెస్ ఆన్లైన్లో పెట్టారు, ఎందుకంటే ఇండియా వైడ్ అదే, నేషన్ వైడ్ అదే, ఇంటర్నేషనల్లీ కూడా అంతే చేస్తుండే కదా. బట్ జ్యుడిషియరీ పరంగా అయితే నేను టెక్స్ట్ బుక్స్ అన్ని ఏమేమి చదువుకోవచ్చు అని మా ప్రొఫెసర్స్ని కనుక్కోవడము, సీనియర్ జడ్జెస్ని కనుక్కోవడము, ఒక ప్లాన్ వర్క్ చేసుకొని ఏమేమి టెక్స్ట్ బుక్స్ నాకు ఇంకా అథెంటిక్గా అనిపించిన టెక్స్ట్ బుక్స్ నేను చూసుకొని కొనుక్కొని ఇంకా నేనే సొంతంగా డేకి ఇంకా 6 to 10 hours వరకు అలా చదువుతూ ఉండే. అందుకే అన్నాను 2 years ప్రిపేర్ అయ్యి అన్నాను కదా. సో అది నాకు లాక్డౌన్ యాక్చువల్లీ చాలా హెల్ప్ చేసింది అలా చూస్తే. మీకు ఈ విధంగా హెల్ప్ అయిపోయింది. ఈ విధంగా ఇంట్లో ఉండేసరికి డిస్ట్రాక్షన్స్ లేవు, బయటికి వెళ్ళడానికి ఛాన్స్ లేకపోతుండే. సో అలా ఇంకా కన్సిస్టెంట్గా ప్రిపరేషన్కి హెల్ప్ అయింది అనమాట. ఓకే. సో ఇంకొకటి, మీరు పీజీ లా సెట్ అందులో కూడా టాపర్, స్టేట్ ఫస్ట్ అని తెలిసింది, అప్పుడు ఎట్లా? సో ఇంకా ఎట్లయినా ప్రిపరేషన్లో ఉన్నాను కదా. సో యాక్చువల్లీ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ ఇంకా పీజీ ఎల్సెట్ ఎగ్జామ్ టోటలీ డిఫరెంట్ సిలబస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జూనియర్ సివిల్ జడ్జ్లో ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటే పీజీ ఎల్సెట్లో కాన్స్టిట్యూషన్ లా, అడ్మినిస్ట్రేటివ్ లా అట్లా డిఫరెంట్ సిలబస్ ఉంటుంది. బట్ అయినప్పటికీ లైక్ ఎల్ఎల్బి స్టార్టింగ్ నుంచే నాకు ఒక అంబిషన్ ఉంటుండే కాబట్టి ఎప్పుడు ఫోకస్ చేస్తుండే నేను సబ్జెక్ట్ మీద. ఆ ఫోకస్ అన్నది ఎప్పటికైనా హెల్ప్ అవుతుంది కదా. సో అలా నాకు ఆ ప్రిపరేషన్లో కూడా ఉండే డిఫరెంట్ సబ్జెక్ట్ అయినప్పటికీ అది కూడా ప్రిపేర్ అవుతూ ఇది కూడా ప్రిపేర్ అవుతూ అది అందుకే అంటే ఆ ఫోకస్ వల్ల ఇక్కడ కూడా తెచ్చుకోగలిగాను. అలా అని ఇక్కడ కూడా ఇది కూడా ఏమి కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ కూడా తెచ్చుకునే లక్ వచ్చింది. మేడం ఇప్పుడు జనరల్గా ఏంటంటే జ్యుడిషియల్ సర్వీసెస్ జేసీజే కోసము ఆ ప్రొసీజర్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందండి? ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఎగ్జామ్కి. సో ఎల్ఎల్బి ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయినా, ఎన్రోల్డ్ అడ్వకేట్స్ అయినా, ఆర్ 3 years ప్రాక్టీస్ ఉంటే ఇంకొక క్వాలిఫికేషన్ కింద కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చినప్పుడు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆనరబుల్ హైకోర్టు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ అయిపోయినాక మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ చేసినాక మళ్ళీ మెయిన్స్ హాల్ టికెట్ ఇవ్వడము, మెయిన్స్ రాయడము. అంటే సేమ్ లైక్ మీరు చెప్తున్నట్టు అంటే లైక్ సివిల్స్ లాగానే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుందండి. అంటే ఎట్లా ప్రిలిమ్స్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, మెయిన్స్ ఎలా ఉంటుంది, అండ్ ఇంటర్వ్యూలో ఎట్లా ఉంటుంది? సో ప్రిలిమ్స్ అన్నది ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట, ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్. సో 100 marks పేపర్, 2 hours టైం ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ అనమాట. అంటే ఏం అడుగుతారు అందులో ప్రిలిమ్స్లో? బేసిక్గా అన్ని లీగలే అనమాట. అన్ని లా రిలేటెడే, టెక్నికల్ మొత్తం లీగల్ రిలేటెడ్ ఫీల్డే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి, కాంట్రాక్ట్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్, స్టాంప్ యాక్ట్, ఇలా అది జేసీజే నోటిఫికేషన్లో రాసి ఉంటుంది ఏమేమి సిలబస్ అడుగుతారు అని. ఆ ఎనాక్ట్మెంట్స్ రాసి ఉంటాయి, దాని రిలేటెడే అడుగుతారు. సో అది కేస్ లాస్ కావచ్చు, సెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు ద సిలబస్ ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. సో ఇప్పుడు 1:10 మెంబర్స్ని నెక్స్ట్ ఫేస్కి సెలెక్ట్ చేస్తారు, అంటే మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. అంటే ఇందులో ఏమన్నా నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి? నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు. సో మెయిన్స్ వచ్చేసరికి అది రిటర్న్ ఎగ్జామ్. సో 3 papers ఉంటాయి. ఒకటి ఫస్ట్ పేపర్ సివిల్, సెకండ్ పేపర్ క్రిమినల్, థర్డ్ పేపర్ ఎస్ఏ రైటింగ్, లీగల్ ఎస్ఏ రైటింగ్ ప్లస్ ట్రాన్స్లేషన్ పేపర్ ఉంటుంది. సో లీగల్ ఎస్ఏ రైటింగ్ పేపర్ మాత్రము క్వాలిఫైయింగ్. జస్ట్ మా అప్పుడేమో 40% వస్తే చాలు, ఇప్పుడు 2023 నుంచి 50% మినిమం రావాలి. సో ఇది
టోటల్గా కలపరు, జస్ట్ క్వాలిఫై అయితే అప్పుడే ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ని ఎవాల్యుయేట్ చేస్తారు, అప్పుడే మనము లైక్ క్వాలిఫైయింగ్ కాబట్టి యాడ్ చేయరు. ఓకే. సో సివిల్ పేపర్లో 100 మార్క్స్, క్రిమినల్ పేపర్ 100 మార్క్స్. ఆ సిలబస్ అనేది నోటిఫికేషన్లో ఉంటుంది, ఇంతకుముందు చెప్పినట్టు అంటే ఇప్పుడు మీరు సిపిసి. లైక్ ఇప్పుడు సివిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆప్షన్స్ ఉంటాయండి, అందులో సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది. ఇందులో చాలా సబ్జెక్ట్స్ మోర్ దెన్ 25-30 వరకు కూడా సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నట్టుగా విన్నాం. అంటే ఆ సబ్జెక్ట్స్ ఎట్లా ఉంటాయి? అదే సబ్జెక్ట్స్ అంటే ఎనాక్ట్మెంట్స్ అంటే స్టాచ్యూట్స్. అంటే ఇప్పుడు సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఇదొక స్టాచ్యూట్, ఇదొక సబ్జెక్ట్ అనమాట. కాంట్రాక్ట్ యాక్ట్ అదొక సబ్జెక్ట్. అలా మా అప్పుడు 21 యాక్ట్స్ ఉంటుండే, సో 21 సబ్జెక్ట్స్ లెక్క అనుకోవచ్చు. ఇప్పుడు అరౌండ్ 30+ సబ్జెక్ట్స్ అయ్యాయి. అంటే 2023 నోటిఫికేషన్ నుంచి 30+ సబ్జెక్ట్స్ అయ్యాయి అనమాట. సో ఇక్కడేం ఆప్షనల్ లైక్ ఉండదు. లైక్ సివిల్ పేపర్లో 100 మార్క్స్, క్రిమినల్ పేపర్లో 100 మార్క్స్ అన్నీ రాయాలి. ఇంకా మనం ఎంత బాగా రాస్తే, అన్నీ ఆన్సర్ చేస్తే ఎంత బాగా రాస్తే మనకు అంత మార్క్స్ వస్తాయి. కాబట్టి అన్నీ అటెంప్ట్ చేస్తే బెటర్ అనమాట. సో ఆప్షనల్ పేపర్లకి ఇప్పుడు మెయిన్స్ రిలేటెడ్లో అంటే రిజర్వేషన్తో సహా సెలెక్ట్ చేస్తారా అండి? ఎట్లా రిజర్వేషన్ తోటి ఉంటుంది. అంటే స్టార్టింగ్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎంతమందిని అలాగే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 30 వేకెన్సీ ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు 15 మెంబర్స్ అంటే 50%లో ఓసీ వాళ్ళకి అంటే జనరల్ కేటగిరీ లెక్క తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకా మిగతాదే రిజర్వేషన్ ఉంటుంది. మన జనరల్ కేటగిరీలో కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రీసెంట్లీ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి అది కూడా ఇంక్లూజివ్ ఉంటుంది. సో దాన్ని బట్టి వేకెన్సీస్ ఉన్నన్ని సెలెక్ట్ చేస్తారు కదా, ఇవన్నీ అకార్డింగ్ టు ద రిజర్వేషన్ వాళ్ళు ఇచ్చిన పోస్ట్ బట్టే సెలెక్ట్ చేస్తారు.